స్మృతి మందన అటు ఆటతోనూ ఇటు అందంతోనూ క్రికెట్ అభిమానుల్ని కొల్లగొట్టిన ఈ టీమిండియా క్రికెటర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మైదానంలో తన ధనాధన్ బ్యాటింగ్తో మెరుపు ఇన్నింగ్లు ఆడే స్మృతి మిథాలీ రాజ్ తర్వాత మహిళా క్రికెట్కు మరింత వన్నె తెచ్చింది. తన సొగసైన బ్యాటింగ్తో భారత మహిళా జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించింది. ఇక లేడీ విరాట్ కోహ్లీగా గుర్తింపు పొందిన ఆమె ఉమెన్స్ ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విజేతగా నిలిపింది. ప్రస్తుతం ఆటతోనే కాకుండా అందంతోనూ అభిమానుల నీరాజనాలు అందుకుంటున్న స్మృతి మందన తాజాగా తన మనసు కూడా అందమైనదేనంటూ నిరూపించుకుంది. వివరాల్లోకి వెళితే ఏషియా కప్ టోర్నీలో భాగంగా ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. ప్రారంభ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ను చిత్తు చేసింది. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే పాక్తో మ్యాచ్ కంటే ముందు టీమిండియా డాషింగ్ క్రికెటర్ స్మృతిని కలిసేందుకు ఒక దివ్యాంగ చిన్నారి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న స్మృతి వెంటనే వెళ్లి ఆ చిన్నారిని కలిసింది. ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని మాట్లాడింది. ఆ సమయంలో ఆ చిన్నారి ఫ్యాన్ కు ఏం కావాలో తెలుసుకున్న స్మృతి మ్యాచ్ తర్వాత మళ్లీ ఆ చిన్నారి ఫ్యాన్ ను కలిసింది. ఓ సూపర్ గిఫ్ట్ తో తన అభిమాని కళ్ళల్లో ఆనందాన్ని నింపింది. ఇంతకీ ఆ దివ్యాంగ చిన్నారికి స్మృతి మందన ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా? ఓ స్మార్ట్ ఫోన్. ఆ ఫోన్ అందుకున్న చిన్నారి సంతోషంతో చిరునవ్వులు చిందించింది. తన అభిమాన క్రికెటర్ స్వయంగా ఫోన్ కొని తన చేతుల మీదుగా అందజేయడంతో ఆ చిన్నారి ఆనందానికి అవధుల్లేవు. కాగా స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత చిన్నారితో కలిసి సరదాగా ఫోటోలు దిగింది స్మృతి మందన. కాగా మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో పాకిస్తాన్పై టీమిండియా విజయం సాధించి ఏషియా కప్లో బోని కొట్టేసింది.